మంచి మీద చెడే గెలుస్తుంది. ఇదేం న్యాయం భూమి? అర్జునుడు గాంధీవం వదిలేయడంతోటే కురుక్షేత్రం ఆగిపోతుందనుకుంటే అసలు మహాభారతమే ఉండేది కాదు వదినా. పరిస్థితులు గాంధీవాన్ని కింద పెట్టేలా చేసినా దేవుడు మళ్ళీ అదే గాంధీవాన్ని చేపట్టేలా చేశాడు. యుద్ధం చేయించాడు, దగ్గరుండి గెలిపించాడు. మనిషి జీవితంలో జరిగే ప్రతి పోరాటం కురుక్షేత్రమే. మనం ఎదురుగా నిలబడ్డ శత్రువే బలవంతుడనుకుని మన వెన్నంటే నిలబడ్డ దేవుడి బలాన్ని మర్చిపోతే ఎలా? ఈ యుద్ధంలో వాళ్ళ గెలుపు తాత్కాలికం మాత్రమే. ఇది మనిల్లు. దీన్ని శాశ్వతంగా మనకి ఎవరు దూరం చేయలేరు. యుద్ధం చేస్తాము, గెలుస్తాం. మళ్ళీ మన ఇంటిని మనం సాధించుకుంటాం. నేను మాటిస్తున్నాను వదినా, ఈ ఇంటి కోడలిగా ఇది నా ఇల్లు. నా ఇంటిని ఎవరో వచ్చి ఆక్రమించుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మన ఆస్తి మళ్ళీ మనకి దక్కేలా నేను చేస్తాను. నాకింత ధైర్యం చెప్తున్నారు కానీ తోడుగా మీరు ఉండరు కదా భూమి. మీ ఇంటికి మీరు వెళ్ళిపోతారు. రేపటికంతా ఇల్లు ఖాళీ చేసి మేమంతా ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఏంటక్క మాటలు? మా ఇంటికి మేము వెళ్ళటం ఏంటి? మిమ్మల్ని ఇలా వదిలేసి మేమెలా వెళ్తాం? మీకంటూ ఒక ఇల్లు ఏర్పడింది. మీ బతుకు మీరు బ్రతుకుతున్నారు కదరా. మీరంతా బాగున్నప్పుడు మా పాటికి మేము ఎక్కడ బ్రతికినా దిగుల్లేదనుకునేవాడిని. ఇప్పుడు ఇంట్లో వాళ్ళంతా ఇంత కష్టంలో ఉండి ఎటు వెళ్లాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను భూమి ఆ ఇంటికి మాత్రం ఎలా వెళ్తాం అక్క? ఇప్పుడు మనందరం ఉండడానికి ఒక ఇల్లు కావాలి. అంటే నువ్వు భూమి కూడా మాతో ఉంటారా? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఉంటాం అక్క? అసలు ఇలాంటప్పుడు మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తామని ఎలా అనుకుంటున్నావు?